బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నవంబర్ 6న ఫస్ట్ విడతలో భాగంగా 121 సీట్లలో పోలింగ్ జరగనుంది. బీహార్లో ప్రచార జోరు పెంచింది కాషాయ పార్టీ. ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా. మహాగఠబంధన్లో సీట్ల పంపకంపై చర్చలు సజావుగా సాగుతున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల నామినేషన్లు ముగిశాయి. దీంతో ప్రచారంపై దృష్టి పెట్టాయి పార్టీలు. బీహార్లో మొత్తం 2 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫస్ట్ ఫేజ్ లో 121 సీట్లలో పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 122 సీట్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ పార్టీలు సీట్ల పంపకం పూర్తి చేసి ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. బీహార్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది బీజేపీ. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రచారంలో పాల్గొంటున్నారు. బీహార్లోని సారన్లో పర్యటించిన అమిత్ షా మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. విపక్ష జంగిల్ రాజ్ పాలనను ప్రజలు కోరుకోవడం లేదన్నారు. డబుల్ ఇంజిన్ పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని చెప్పారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో బీహార్లో దీపావళి సంబరం డబుల్ అయిందన్నారు అమిత్ షా. और एनडीए का जो लड़ाई है, नीतीश कुमार जी का जो लड़ाई है, वो लड़ाई उस वक्त भी लालू के जंगल राज के खिलाफ थी और आज भी जंगल राज के विचार के खिलाफ हमारा लड़ाई है कि एनडीए 20 साल में सबसे बड़े बहुमत के साथ बिहार में सरकार बनाने जा रहा है. బీహార్లో ఎన్డీఏ సర్కార్ 3.0కు సమయం ఆసన్నమైందన్నారు అమిత్ షా. బీహార్ను స్కిల్ అండ్ ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తున్నట్లు చెప్పారు. బీహార్లో భూమి కొరత ఉన్నప్పటికీ నైపుణ్యం గల యువత భారీగా ఉందని చెప్పారు. క్షీణించిన బీహార్ ఖ్యాతిని పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు అమిత్ షా. भाइयों बहनों, इस बार बिहार वालों को 4 दीपावली मनाने का मौका मिल रहा है. नवंबर को जब यहां पर मतगणना हो जाएगी, ये लालू राहुल एंड कंपनी का सुपड़ा साफ हो जाएगा. तब चौथी दीपावली मनाना. బీహార్లో మహాగఠబంధన్లోని పార్టీ అభ్యర్థులు 121 సీట్లలో నామినేషన్లు దాఖలు చేశాయి. సీట్ల పంపకం కొలిక్కి రానప్పటికీ 48 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మహాగఠబంధన్లో సీట్ల షేరింగ్ పై ఎలాంటి సమస్య లేదన్నారు కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్. అంతా బాగానే ఉందని చర్చలు కొనసాగుతున్నట్లు చెప్పారు. మహాగఠబంధన్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు గెహ్లాట్. ये सबका एक साथ संकल्प है, इसमें कोई दो राय नहीं है, कोई मनमुटाव नहीं है, कोई मतभेद नहीं है. सब मिलके बात कर रहे हैं और मैं समझता हूँ जल्दी उसका अनाउंसमेंट हो जाएगा. జేడీయూ నేత సీఎం నితీష్ కుమార్ ను బీజేపీ అవమానిస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్. మహారాష్ట్రలో ఏక్నాథ్ సింధే పరిస్థితి జేడీయూ పార్టీ ఎదుర్కొంటుందని చెప్పారు. ఎన్డీఏ కూటమిలో సీట్ల షేరింగ్ పై అంతర్గత విభేదాలు ఉన్నాయన్నారు మాణికం ఠాగూర్. Only Amit Shah ji can do these kind of things where openly he can insult the senior leaders like Nitish Babu. Suddenly now their hidden agenda has come out. This is a hidden agenda of BJP which has got missed in this whole process. And now Bihar's Eknath Shinde will be Nitish Babu. That is the only question we have to ask. బీహార్ ఎన్నికల ప్రచారం జోరు పెంచింది జనతాదళ్ యునైటెడ్ పార్టీ. తొలి విడత ఎన్నికల కోసం 20 మందితో స్టార్ క్యాంపెయినియర్ల జాబితా రిలీజ్ చేసింది. సీఎం నితీష్ కుమార్, పార్టీ లీడర్లు సంజయ్ కుమార్ జా, రాజీవ్ రంజన్ సింగ్ సహా పలువురికి స్టార్ క్యాంపెయినియర్లుగా నియమించింది జేడీయూ.